కాణిపాకం ఇది చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలోని ఒక గ్రామం. ఈ పుణ్యక్షేత్రం బహుదా నది ఉత్తరపు ఒడ్డున తిరుపతికి బెంగళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాణిపాకంలో మనం చూడవలసిన టెంపుల్స్ చాలా ఉన్నాయి. కాణిపాకం పేరు వెనుక చరిత్ర ఈరోజు మనం తెలుసుకున్నట్లయితే, కాణి అంటే పావు ఎకరం మణిభూమి లేదా మాగాణి అని అర్థం. పారకం అంటే నీళ్లు పొలంలోకి పారడం అని అర్థం. చరిత్ర ప్రకారం చూసుకుంటే ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. ముగ్గురికి 3 అంగవైకల్యాలు ఉండేవి. ఒకరు గుడ్డి, ఇంకొకరు చెవుటు, మరొకరు మూగ. వారికి కొంత భూమి ఉండేది. దానిని వారు కష్టపడి సాగు చేసుకునేవారు. పూర్వకాలంలో నూతిలోని నీటిని యాతాళంతో తోడేవారు. ముగ్గురిలో ఒకరు కింద ఉంటే ఇద్దరు యాతాళం పైన ఉండి నీరు తోడేవారు. ఒకరోజు ఊరికి కరువు వచ్చి ఆ నూతిలోని నీరు మొత్తం ఆవిరైపోతుంది. ఆ నూతిని లోతుగా తవ్వితే నీరు జల వస్తుందేమో అని ముగ్గురిలో ఒకరు నూతిలోకి దిగి లోతుగా త్రవ్వడం మొదలు పెడతారు. అలా త్రవ్వడం మొదలుపెట్టిన కొంతసేపటికి గడ్డపారకి ఒక రాయి లాంటి పదార్థం తగులుతుంది. దాంతో త్రవ్వడం ఆపి కింద జాగ్రత్తగా చూస్తారు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుండి రక్తం కారుతుంది. దాన్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. కొంతసేపటికి ఆ బావిలోని నీరు అంతా రక్తంలోకి మారిపోతుంది. ఆ మహిమతో ఆ ముగ్గురు అన్నదమ్ముల అవిటితనం పోయి పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. ఈ విషయం తెలుసుకున్న జనం అందరూ అక్కడికి తండోపతండాలుగా వచ్చి ఇంకా లోతుగా తవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభు విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన వాళ్ళంతా ఆయన స్వయంభుడని చాలా కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి నీటితో అభిషేకం చేస్తారు. ప్రజలు కొట్టిన కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరం చిన్న కాలువలాగా ప్రవహించింది. దీన్ని కాణిపారకం అని తమిళ పదంతో పిలిచేవారు. అదే రాను రాను కాణిపాకంగా మారింది. ఈ రోజుకి ఈ విగ్రహం నూతిలోనే ఉంటుంది. ఆ గుడి ప్రాంగణంలో ఒక బావి కూడా ఉంది. దానిలోని స్వామివారి వాహనమైన ఎలుక కూడా ఉంటుంది. అక్కడ స్వామివారికి మనము ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుంది. వరసిద్ధి వినాయకుడికి ఎదురుగా ఒక మంచినీటి కోనేరు కూడా ఉంటుంది. ఒక వినూత్నమైన మండపం కూడా ఉంది. కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. స్వామివారు అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంత సమేతంగా పెరుగుతూనే ఉన్నారు. స్వామివారి విగ్రహం పెరుగుతుంది అనడానికి చాలా ఆధారాలు కూడా ఉన్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం చేసిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవట్లేదు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకుడుగా భక్తులు పిలుస్తుంటారు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకుడిగా భక్తులు పిలుస్తుంటారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా కూడా స్వామివారి తుది కనుగొనలేకపోయారు. స్వామివారికి రోజు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. వినాయక చవితి వస్తే చాలు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధికులు సిద్ధం కారు. ఇక్కడ ప్రమాణానికి అంత శక్తి ఉంటుంది. అంటే మనం ఏదైనా ఇట్లా తప్పు చేసి కూడా తప్పు ఒట్టు వేయడానికి చాలామంది వెనకాడతారంటండి. ఇక్కడ ఒట్టు వేస్తే అంత పవర్ఫుల్, అంత శక్తి ఉంటుందంట. అబద్ధపు ఒట్లు మాత్రం ఇక్కడ అస్సలు వేయకూడదంటండి. అలా వేస్తే ఏంటంటే దేవుడు ఎమ్మటే మనకి అబద్ధపు ఒట్టు వేస్తే ఖచ్చితంగా విఘ్నేశ్వరుడు ఖచ్చితంగా శిక్షిస్తాడంట. అందుకని చాలామంది అబద్ధపు ఒట్టు వేయడానికి ఇక్కడ అస్సలు వెయ్యరంట అండి. ఎందుకంటే చాలా సంఘటనలు 100లో జరిగినాయంట. ఇలా అబద్ధపు ఓట్లు వేసిన వారికి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో అయితే శిక్ష పడిందంట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ కోనేరు ఉంది కదండి, వాటర్ ఇట్లా మనం పైన చల్లుకున్నా కూడా చాలా మంచిది అంటారు. కాణిపాకం గణపతి టెంపుల్ లోపల మనం ప్రత్యేకంగా వెళ్ళాలంటే
స్వామివారు పూజారి గారు ఇట్లా కింద స్వామివారి కింద ఇలా చేయి పెట్టి చూపిస్తే మనకి అటు సైడు చేయి కనిపిస్తుందంట. అంటే బావిలో తేలినట్టు, నీటిలో తేలినట్టు కూడా మనకి దర్శనం ఇస్తారంటండి స్వామివారు. చాలా పవర్ఫుల్ అంట. మనం ఏ పూజ చేసినా కూడా స్వామివారిని ఫస్ట్ గణపతిని దర్శనం చేసుకొని ఆయనకు పూజ చేసిన తర్వాతనే ఏ దేవుడికైనా మనం పూజ చేస్తాం కదా. అంత మహిమగల వినాయకుడు అండి, అంత మహిమగల దేవుడు. ఖచ్చితంగా మన జీవితంలో ఒక్కసారైనా కాణిపాక వరసిద్ధి వినాయకుడిని అయితే మనం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలండి. చూశారు కదండి కాణిపాకం వరసిద్ధి వినాయకుడి చరిత్ర. నాకు తెలిసినంత వరకు, నేను సెర్చ్ చేసినంత వరకు అయితే నేను చెప్పానండి. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా కాణిపాకం వెళ్ళుంటే కూడా అది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి తప్పకుండా. కోనేరు ముందు వరసిద్ధి వినాయకుడు ఉంటాడండి. అక్కడ దీపాలు వెలిగిస్తుంటారు. అలా దీపాలు వెలిగిస్తే మనకున్న బాధలు, కష్ట నష్టాలన్నీ పోతుంటాయంట. చూసారు కదండి శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయకుడి చరిత్ర. మీకు కాణిపాకం వరసిద్ధి వినాయకుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.